వస్తున్నాయి అని మనం టెస్ట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే కొత్త వెంటిలేటర్స్. ఇప్పుడు మన ఐసీయూలో వెంటిలేటర్స్ చూస్తూ ఉంటాం. ఈ వెంటిలేటర్స్లో కూడా కొత్త వెంటిలేటర్స్ ఎలా ఉంటాయి, ఎక్మో. ఇప్పుడు అంటే ఇంకా వెంటిలేటర్ పని చేయనప్పుడు మనం పెట్టేది ఎక్మో అంటాం. అలానే ఎక్మో కూడా ఎలాగ సెటప్ చేయాలి, ఇవన్నీ కూడా మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరంగల్లో తీసుకుని వచ్చి ఇక్కడ డాక్టర్స్కి మనం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా మనం ఈరోజు చేస్తున్నాం. సెకండ్ ఏంటంటే, ఎందుకు ఇప్పుడు పల్మనాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత రెండు భాగాలుగా మనం విభజించవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఊపిరితిత్తులు జబ్బులు, వాటి ప్రాముఖ్యత అందరికీ అర్థమైంది. ప్రతి సంవత్సరం కూడా మనకు ఈ లంగ్స్ సంబంధించిన జబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా లాస్ట్ 10 yearsగా మనం గమనించవచ్చు. ఎవ్రీ ఇయర్ మనకు లంగ్స్ ప్రాబ్లమ్స్ అది పెరగడమే కానీ తగ్గడం అనేది లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మనం కాలుష్యం, పొల్యూషన్. 2 పాపులేషన్. మన జనాభా పెరిగే కొద్దీ ఓవర్ క్రౌడింగ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ పెరుగుతూనే ఉంటాయి. మన జీవన తీరు ఆబ్వియస్గా మనం ఇప్పుడు ఇంత ముందు కంటే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారిపోయింది. మనకి తినే ఫుడ్ మారింది, ఎక్సర్సైజ్ చేయడం తగ్గింది, చెడుల వాటి ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. సో అన్ని కారణాలు ఏంటంటే లంగ్స్కి వచ్చే జబ్బులు పెరుగుతూనే ఉన్నాయి. అందులో డేంజరస్ డిసీజెస్ అంటాం. రొటీన్గా వచ్చే దగ్గు, జలుబు, న్యూమోనియాకి మన భయం లేదు. కానీ డేంజరస్ డిసీజెస్ అంటే ఏంటి? క్యాన్సర్స్. ఇప్పుడు మీరు వినే ఉంటారు, ప్రతి ఒక్కరికి వాళ్ళ దగ్గర సర్కిల్లో కూడా ఎవరికొకరికి చిన్న వయసులో తక్కువ చేయకుండా, స్మోకింగ్ చేయకుండా క్యాన్సర్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు పెరిగిపోయింది. అంటే ఇంతకుముందు కేవలం స్మోక్ చేస్తేనే పెద్దవాళ్ళలోనే క్యాన్సర్ రావచ్చు అన్న దాని నుంచి ఇప్పుడు ఏంటంటే స్మోక్ చేయని వాళ్ళలో, చిన్న వాళ్ళలో, ఆడవాళ్ళలో కూడా మనం క్యాన్సర్స్ అన్న మనం చూస్తున్నాం. అలాగనే లంగ్స్ ప్రాబ్లమ్స్, ILDs అంటాం, లంగ్స్ గట్టిపడిపోతాయి, COPD, లంగ్స్ వీక్ అయిపోతాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా మనకు ఎవ్రీడే పెరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రతి ఒక్క జబ్బుకి ఏంటంటే కొత్త టెక్నాలజీ, అంటే ఈ జబ్బు కనిపెట్టడానికి టెక్నిక్స్ మారిపోతాయి. అలాగే జబ్బు వచ్చిన తర్వాత వాటిని నయం చేయడానికి కూడా మనం కొత్త మందులు, కొత్త ఇన్స్ట్రుమెంట్స్, కొత్త సర్జరీస్ ఎవ్రీ వస్తూనే ఉంటాయి. సో ఆ విషయాలు కూడా మనం ఈరోజు ఈ సదస్సులో అందరికీ చెప్పడం జరిగింది. సో ఉదాహరణకు ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటంటే ఒకసారి వస్తే అది నయం కాదు అని ఇంతకుముందు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు AI అన్నది అందరూ వింటారు. AI ఇక్కడ అన్నింటిలో AI వాడుతున్నాం. అట్లాగనే హెల్త్ కేర్, మనకు లంగ్స్కి సంబంధించిన హెల్త్ విషయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎక్స్రేస్లో మన కంటికి కనిపించినటువంటి చిన్న చిన్న నాడ్యూల్స్ని కూడా మనం కనిపెట్టగలుగుతాం. అంత చిన్న నాడ్యూల్స్ని మళ్ళీ మనం కరెక్ట్గా వెళ్ళి టెస్ట్ చేసే టెక్నాలజీ బ్రాంకోస్కోపీలో అడ్వాన్సెస్ అంటాం. ఓన్ బీమ్ CT అంటే ఒక 8 millimeter నుంచి 10 millimeter అంటే ఇప్పుడు చిన్నది. ఆ చిన్న సైజ్ వాటిని కూడా మనం కరెక్ట్గా వెళ్ళి టెస్ట్ చేసి క్యాన్సర్ని కూడా నయం అయ్యే స్టేజ్లో మనం కనిపెట్టి క్యూర్ చేయగలుగుతున్నాం. సో ఇది 10 సంవత్సరాల క్రితం అనేది అసాధ్యం. అట్లాంటిది ఇప్పుడు అది మనకు సాధ్యమైంది. ఆ టెక్నాలజీ, ఆ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా ఈరోజు మనం డిస్కస్ చేయడం చెప్పాం. అట్లాగనే ILDs, COPDs ఇవన్నిటికీ కూడా మనకి ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ అనేవి వచ్చి ఉన్నాయి. మెడిసిన్స్, ఇప్పుడు ఆస్తమా, COPD ఇవన్నీ కూడా కామన్ డిసీజ్ అంటాం. అలర్జీలు, COPD ప్రతి ఒక్కరికి దగ్గు, జలుబు ఉంటున్నాము. ఇంతకుముందు అందరికీ ఒక పీల్చే మందు ఇచ్చేవారు. అది వాడి తగ్గకపోతే ఇంకా మందులు ఉండేటివి కాదు. ఇప్పుడు దానికి కూడా బయాలజిక్స్ అని కొత్త మెడిసిన్స్ వచ్చి, థెర్మోప్లాస్టీ అని, వేపర్ అప్లేషన్ అని కొత్త ట్రీట్మెంట్స్ వచ్చి ఇవన్నిటిపైన కూడా ఈరోజు డిస్కషన్ జరిగింది. సో అందుకని ఏంటంటే పల్మనాలజీ, వాటి అడ్వాన్సెస్ అన్నీ కూడా మనం వరంగల్కి వచ్చి వరంగల్ డాక్టర్స్కి అవగాహన పెంచితే వరంగల్ ప్రజలకు కూడా ఆ ఫెసిలిటీసు, ఆ బెనిఫిట్ చేరుతుంది అన్న ఉద్దేశంలో ఈరోజు చేయడం చెప్పండి. థ్యాంక్ యూ.